GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకానికి అపూర్వ స్పందన లభిస్తుందని APSRTC విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న శ్రీశక్తి ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని అవహేళన చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. దిగ్విజయంగా అమలవుతున్న శ్రీశక్తి పథకాన్ని చూసి కడుపు మంటతో ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 లో భాగంగా మరి 5 కార్యక్రమాలని అమలు చేసుకుంటూ 5వది శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని మన ఆగస్టు 15వ తారీఖుని ప్రారంభించడం జరిగింది. నేటికి 5 రోజులు కావస్తా ఉంది. ఈ రోజు మినహా 4 రోజులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు ఈ యొక్క స్కీమ్ని చాలా గణనీయంగా వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా మొదట్లో ఇటువైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి బస్సుల్లో కొన్ని మండలాలు కవర్ అవ్వట్లేదంటే ఏలూరు MP గారు మా దృష్టి తీసుకొస్తే ఏమంటే దాన్ని 2వ రోజున రెక్టిఫై చేసి అక్కడ వరకు ఫ్రీగా వెళ్లే విధంగా, తెలంగాణ బోర్డర్ వరకు కూడా ఫ్రీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి 4 రోజులు మనం చూసినట్లయితే మొదట 15వ తారీఖుని చూసుకుంటే ఆ రోజు యూనియన్ ప్రారంభమైంది కనుక 76,430 మంది ఆ ఒక్కరోజు జరిగింది. రెండవ రోజు నుంచి 16వ తారీఖుని చూసుకుంటే 10,84,000 మంది రెండో రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో యొక్క ఫ్రీ యొక్క బస్సుని వినియోగించుకున్నటువంటి మహిళా సోదరులు. 17వ తారీఖు చూసుకుంటే 15,47,000 మంది 17వ తారీఖున ప్రయాణం జరిగింది. అదేవిధంగా 18వ తారీఖున చూస్తే 18,78,000 మంది, 18,78,000 మంది ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి. మరి 19వ తారీఖు నిన్న మనం చూసినట్లయితే
దాదాపు 17,67,000 మంది యొక్క ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. అంటే ఈ 4 రోజుల్లో దాదాపు 63,58,315 మంది ఈ యొక్క స్కీమ్ ని వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మన విజయవాడ గ్రామం చూసినట్లయితే మొదటి రోజునే ఒక 22,000, రెండో రోజు వచ్చేసరికి 2,80,000, 17వ తారీఖు వచ్చేసరికి 3,98,000, 18వ తారీఖు వచ్చేసరికి 4,94,000, 19వ తారీఖు వచ్చేసరికి 4,57,000. అంటే దాదాపు ఒక్కొక్క జోన్లో 4-5 లక్షల మంది మహిళా సోదరిమణులు ఈ యొక్క స్కీమ్ ని వినియోగించుకుంటున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామ పంచాయతీలో చింతలపూడి నుండి మేడిశెట్టి వారి పాలెం పోవు ఆర్ఎన్బి రోడ్డు విస్తీర్ణం కార్యక్రమంలో ఆర్ఎన్బి సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు నగరంలో కరళ వంతెన వద్ద ఉన్న ప్రధాన రహదారిపై అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ షాప్ ను ఈ రోజు ఏలూరు శాసనసభ్యులు బడేడి చండీ ప్రారంభించారు. శాసనసభ్యులతో పాటు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మావిలపల్లి పార్థసారథి పలువురు నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో ప్రజల సౌకర్యార్థం ఇటువంటి షాపులు ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. डिपार्टमेंट को सोन को इस तरह को स्कूल बस तो कोई नहीं स्कूल बस वाले ये होना बहुत है सर सर लजून रेडी सर 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 रेडी सर 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 लजून सर రెండో బ్రాంచ్ ప్రారంభించాం. ఏలూరులో మొదటి బ్రాంచ్ దిగ్విజయంగా కొనసాగుతుంది బైసిటీ సెంటర్ లో. రెండో బ్రాంచ్ రెండో బ్రాంచ్ ఈ కర్వంచల్ సెంటర్ లో ప్రారంభించాం. మమ్మల్ని ప్రజలు ఇక్కడ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. పాటు వాళ్ళ అవసరాలకి అనుగుణంగా ఏలూరుకి అనేక విధమైన వ్యాపారాలు వస్తున్నాయి. అందులో భాగంగానే బేకరీ కూడా మరి అనేక రకాలైన ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ కూడా ఎందుకంటే సిటీలకు అనుకూలంగా ఈ రోజున కార్పొరేషన్ ఏలూరులో కూడా ప్రతి ఒక్కరి ఇక్కడే అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడో విజయవాడ నుంచి మన ఏలూరులో కూడా అన్ని ఉంటాయి. ముందుగా అభినందిస్తూ ఈ వ్యాపారం జనతన చెందాలని చెప్పి ఈ
ఈ సందర్భంగా మరి సత్యనారాయణ గారి బ్రాంచ్ పెట్టినందుకు ముందుగా వారిని అభినందించడం. ఏలూరు జిల్లా కోకునూరు వేలూరుపాడు మండలాల్లో గోదావరి వరద ఉధృతి ప్రాంతాలను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి మారుమూల గిరిజన ప్రాంతాలైన గ్రామాలైన కట్కూరు, ఎర్రతోలు, గొల్లపల్లి, ఎడ్లపల్లి, చిత్తరంరెడ్డిపాలెం ముంపు గ్రామాల ప్రజలను కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అధికారులతో సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్ అధికారులు అత్యంత అప్రమత్తతో ఉండి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. స్టక్ అయిపోయారు కాబట్టి అందరూ ఇంకా అఫీషియల్లీ స్టక్కే కదా. ఇప్పుడు కూరగాయల సప్లై మొదలు పెట్టాలి. రేపు నుంచి 2 days కౌన్స్ అని ఇస్తారు, చూసుకొని సప్లై చేసి హాస్పిటల్ డోర్స్ ఇక్కడేనా అటు సైడ్ టీనా బీనా వాళ్ళు వచ్చి లచ్చిగూడెం సి బ్లాక్. సో టాయిలెట్ ప్రాబ్లం లాస్ట్ టైం లాగా లేదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకా ఏం ప్రాబ్లం ఉన్నాయి వీళ్ళకి? ఈ బోట్స్ మన మేడం, ఇది మంద మేడం, మనం చేయించడానికి మాత్రమే. పబ్లిక్ కి ఎవరైనా రావాలంటే తీసుకోవాలి అంతే మేడం. మీరు ఇంట్లో వెళ్తారు ఊరికి, ఇంకెందుకు మీరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు? ఊరులో ఉండాలి కదా. ఏదైనా పని ఉంటేనే రండి, రాకండి అంటున్నారు. మీ ఊర్లో వాటర్ ఉన్నాయా? ఏ గ్రహ హ్యాబిటేషన్ మీరు? ఎడవల్లి విలేజ్ వాటర్ ఉందా? బోర్వెల్ ఉందా? నీళ్ళు వస్తున్నాయా? కరెంట్ ఉందా? మరి తినడం అంతా స్టాక్ లో. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపు మండలం నుండి పునరావాసం కోసం నిర్మించిన వారండర్ కాలనీ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది. ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ కృషికి ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డుల బదిలీ విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇటీవల ఏలూరు ఎంపీ పోలవరం నియోజకవర్గ పర్యటనలో పలువురు ప్రజలు పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వివరించారు. తక్షణమే స్పందించిన ఎంపీ జిల్లా పరిషత్ సీఈఓతో పాటు సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. దీనిపై సీఈఓ శ్రీహరి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో నిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. హలో సీఓ గారు, అదే అండి, ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు ఈ నిర్వాసితులు అందరూ కూడా అండి ఎక్కడెక్కడ వీళ్ళకి పాత దగ్గర ఉండే దగ్గర వాళ్ళకి ఇది ఎన్ఆర్జీఎస్ వర్కులు చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అక్కడ జాబ్ కార్డ్స్ ఇవ్వడం లేదండి. అదే ఆ జాబ్ కార్డ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీళ్ళు మేము ఒకసారి నేను మాట్లాడతాను సార్. ఒకవేళ ట్రాన్స్ఫర్ గానీ చేసుకుని ఇక్కడ యాక్టివేట్ గానీ అయ్యే పని సార్ జాబ్ కార్డు దానన్నా తీసుకున్నాం సార్. లేదనుకుంటే అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసుకునే దానికి అవకాశం ఉంటే నేను ఒకసారి అదేనా మాట్లాడి మీకు నేను చెప్తాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను సార్. నాకు కొంచెం కాల్ బ్యాక్ చేయండి. నేను ఢిల్లీలో ఉన్నానండి. ఏదైనా నేను ఇక్కడ ఇమీడియట్ గా చేపించుకోవడం ఏదైనా ఉంటే చేపిస్తానండి. ఇంకోటి నిర్వాసితులు అది ఇంపార్టెంట్ అండి. వాళ్ళంటే వెరీ ఇంపార్టెంట్ గా నేను వాళ్ళ సబ్జెక్ట్ నిర్వాసితులు వాళ్ళ ఇంట్రెస్ట్ గా చూస్తున్నానండి. కొంచెం మీరు వెరీ ఇంపార్టెంట్ గా తీసుకోండి. మీకంతా కూడా అప్డేట్ చేయాలి. అది చేస్తాను సార్. ఓకే ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పోలవరం మన పర్యటన చేసినప్పుడు కొంతమంది పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది. వాళ్ళు అడిగింది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో, పాత గ్రామాలలో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో, మీరు ఇప్పుడు కొత్త గ్రామాలలో పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగిందండి. అలాగే ఇవాళ నేను అదే గురించి జెడ్పీ సీఓ గారితో మాట్లాడడం జరిగింది.
మీరందరూ కూడా ఎవరెవరు పాత ఊర్ల నుంచి కొత్త ఊర్లోకి వెళ్ళి మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదో జాబ్ కార్డులు, వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఎంపీడీఓకి దరఖాస్తులు పెట్టుకోండి. మీకు అక్కడి నుంచి ఇక్కడికి పాత ఉండే డాక్యుమెంటేషన్ అంతా కూడా, మీకు పాతగా ఉండే కార్డులైనా కానివ్వండి, జాబ్ కార్డులైనా కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కార్డు మీ అందరికీ ఇవ్వడం విసులుబాటు కల్పిస్తున్నాం. మీరు అందరూ వెళ్ళి మీ ఎంపీడీఓ గారిని కలవాలని మీ అందరికీ తెలుపుకున్నాను. ఈ జాబ్ కార్డ్స్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఏమైనా ఇంకా ఇబ్బంది ఉంది, మీరు ఇచ్చినాక అర్జీలు ఇచ్చినా కూడా ఇబ్బంది ఉందంటే మళ్ళీ నా నోటీస్ కూడా తీసుకొని రండి అని కూడా ప్రజలకు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో త్రూగా నేను చెప్పాలనుకునేది, అందరూ నిర్వాసితులు ఎవరెవరికి ఈ జాబ్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వలేదో అందరికి కూడా ఈ వీడియో కింద మీ అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తాను. అందరూ కూడా మీరందరూ వెళ్ళి ఎంపీడీఓ గారితో ఇది అప్లికేషన్, మీ గ్రామాలలో ఉండే ఎంపీడీఓకి ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఈ రోజు వేలూరుపాడు మండలం ఎర్రపాక గ్రామాన్ని సందర్శించి అక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వసతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వేలూరుపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జల ప్రవాహం వల్ల ముప్పులో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.